హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషోలో మెగా సేల్ నడుస్తుంది. నిజంగా బ్లాక్ బస్టర్ సేల్ డిఫరెంట్ కేటగిరీస్ పైన అయితే కనుక అప్ టు 8% అయితే కనుక ఈ ఇయర్లో స్టార్ట్ అయినటువంటి భారీ సేల్ అండి. తప్పకుండా ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు. ఇవాళ నేను మీకు టోటల్గా అయితే కనుక 20 డిఫరెంట్ కలెక్షన్ జ్యువెలరీని మీషో నుంచి అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అలాగే ఇవాళ నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో ఉంది. దీనిలో బ్లాక్, మెరూన్ అండ్ బ్లూ లైక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి అంటే సేమ్ కలర్ లేదండి, దీని రిలేటెడ్గా అదర్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సెట్స్ అండి. అండ్ మనకైతే కనుక ఇయర్ రింగ్స్ కలెక్షన్ సెట్స్తో పాటుగా ఇలాగా ఒక వడ్డాణం కూడా షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఒక్కొక్కటి అయితే కనుక చక్కగా క్లోజప్ లుక్లో అయితే కనుక చూద్దాం. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. బికాస్ ఇవాళ 20 డిఫరెంట్ కలెక్షన్స్ అయితే 20+ అండి, మీకు ఒక్కటి కూడా తక్కువ రాదు, దాటే వెళ్తుంది. ఆ కలెక్షన్ అయితే కనుక షేర్ చేసేస్తాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒక మాట లింక్ అంటే గుర్తొచ్చింది, అన్ని కలెక్షన్స్ వన్ లింక్ ఎందుకో వర్క్ చేయట్లేదండి. సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అన్నీ కూడా సింగిల్ లింక్స్లో మాత్రమే పెడుతున్నాను. ప్లీజ్ అది కొద్ది రోజులు అయితే ఎక్స్క్యూజ్ చేయాల్సిందే మీరు. నేను కూడా అడుగుతున్నాను అనమాట. సో అవ్వట్లేదు, అది పాసిబిలిటీ అవ్వట్లేదు. ఒక దగ్గర నాకు లింక్ అనేది జనరేట్ అవ్వడం కష్టంగా ఉంది. సో సాల్వ్ చేస్తాను తొందరలో, అది కూడా అప్డేట్ ఇస్తాను. అది కూడా గివ్ అవే కూడా ఉందండి పేజ్లో, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా అయితే కనుక మన మంత్ ఎండింగ్ నాటికి ఇది క్లోజ్ అవుతుంది. 3 డిఫరెంట్ డ్రెస్సెస్ పెట్టాను నిన్న వీడియోలో కూడా, మీరు చెక్అవుట్ చేయొచ్చు కలెక్షన్ ఎలా ఉందనేది కూడా. అండ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్దండి. మన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి భారీ వడ్డాణం అండి. పెద్దవాళ్ళకు కూడా చిన్నవాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసుకునేటటువంటి ప్రీమియం క్వాలిటీ అండ్ చాలా చక్కగా అయితే కనుక ఇలా మనకి అష్టలక్ష్మి ప్యాటర్న్లో కింద కూడా చక్కగా అయితే కనుక బీడ్స్తో వచ్చినటువంటి ఈ డిజైన్ ఈ వెడ్డింగ్ సీజన్కి ఉగాది వస్తుంది, వీటన్నిటికీ కూడా నేను పర్చేస్ చేసి తీసుకొచ్చాను. లైక్ వీటన్నిటికీ కూడా బాగుంటుందని. మీషోలో నిజంగా ఇంత క్వాలిటీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. బట్ ఇది ఇంత మంచి క్వాలిటీ కూడా మనకి మీషోలో అప్డేట్ అయిపోయాయి. చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇవాళ నేను చూపించేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అందులో మన ఫస్ట్ది హిప్ బెల్ట్ అండి. చక్కగా ఉంది వడ్డాణం. ఎనీ లంగా ఓణీలకి శారీస్కి సూపర్ ఉంటుంది, సూపర్ హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఈ సెట్ అండి. అసలు నేను ఈ సెట్ కొనే విశేషం ఏంటో తెలియదు కానీ ఇంతకుముందు కూడా తెప్పించానండి. స్టాక్ అవుట్ అయిపోతే చూపించలేదు. ఇప్పుడు కూడా తెప్పించానా, స్టార్ట్ అయింది కదా సేల్, ఎవరో పెట్టుకున్నట్టున్నారు కొనుక్కునేవాల్సిన వాళ్ళు, విష్ లిస్ట్లో ఉంటుంది కదా. ఇప్పుడు కూడా స్టాక్ అవుట్ అయిపోయింది. బట్ నేను 20 క్వాంటిటీకి తగ్గకుండా చూపించాలి కాబట్టి షేర్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో కనుక వస్తే ఇమీడియట్గా నేను లింక్ కూడా అప్డేట్ చేయడానికైతే నాకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూపిస్తున్నానండి. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుందండి. బట్ స్టాక్ ఒక్కటైతే అవైలబిలిటీ లేదు, మిగిలినవన్నీ స్టాక్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మన థర్డ్ సెట్ కూడా అయితే కనుక చాలా బాగుంది. ఈ సెట్ నేను నిన్న వేసుకున్నాను. సో చాలా బాగుంది కాబట్టి నేను మరొకసారి అయితే కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నా నుంచి పర్సనల్ రికమెండేషన్ ఇది మీకైతే మాత్రం. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక ఒక్క సెట్ వేసుకున్నా కానీ చక్క స్టెప్పుల్ గొలుసు లెబ్బలే ఉందండి. నాకు అసలు భలే నచ్చేసింది రీసెంట్ కాలంలో. క్వాలిటీ హైలీ రికమెండెడ్ కాబట్టి మరొకసారి షేర్ చేస్తున్నాను. ఇది మన థర్డ్ సెట్. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి థ్రెడ్ వచ్చింది. 800 ఆ చేంజ్లో కూడా ఉంది సేమ్ సెల్లర్ దగ్గర. విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక ఈ పర్టికులర్ సీజన్కి బాగుంటుందని మళ్ళీ అయితే కనుక షేర్ చేశాను. నెక్స్ట్ అయితే మన ఫోర్త్ సెట్ అండి. సో మన అసలైన మనం వీడియోలోకి వెళ్తున్నామని చెప్పొచ్చు. సో చాలా బాగుంది. హెవీ సెట్, భారీగా అయితే కనుక ఉంది. డిఫరెంట్ పేజెస్లో అయితే కనుక మోస్ట్ సెల్లింగ్ పీస్ ఇది మనకి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి షాప్స్లో కూడా. ఇది మనకైతే మీషోలో వచ్చింది. ప్రైస్ కూడా నేను మీకు సైడ్లో పెట్టున్నానండి. విత్ ఇయర్ రింగ్స్ కంటే ప్యాటర్న్లోనే డిఫరెంట్ వెరైటీ, ఒక యూనిక్ టైప్ ఆఫ్ సెట్. స్టేట్మెంట్ పీసెస్ చెప్తూ ఉంటాం కదా అండి, ఎగ్జాక్ట్ అలాంటిదే అనమాట. ఈ ప్రైస్కి అయితే మాత్రం నిజంగా ఈ క్వాలిటీ వర్త్. అండ్ శ్రీకృష్ణుడు పెండెంట్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. లైక్ వెంకటేశ్వర స్వామి అండ్ ఏడుకొండల స్వామి, లైక్ శ్రీకృష్ణుడు అమ్మవారు ఎలాగో ఇది అలా ఒక యూనిక్ డిజైన్. నెక్స్ట్ మన ఐదో సెట్టు. ఇది జాగ్రత్తగా చూడండి. ఇది గోల్డ్ కాదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. అస్సలు డిటో టు డిటో ఆ పాలిష్ దింపేశారండి. గోల్డ్ షాపులకి వెళ్తే కూడా ఇలాంటి పాలిష్లోనే మనం ఎన్ని వెరైటీలు చూసుంటాము. మన రియల్ గోల్డ్ మీరు ఇది పక్కన పెట్టండి, నేను చెప్పిన మాట నిజమే కాదనేది కూడా మీకు తెలిసిపోతుంది. సింపుల్, అసలు ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న గోల్డ్ పక్కన పెడితే కూడా చాలు. యాజ్ ఇట్ ఈజ్ ఇవే కలర్ సెట్స్, అంత చక్కగా ఉందండి. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది. నాకైతే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో బీభత్సంగా నచ్చేసింది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. హైలీ 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 రికమెండెడ్. ఇది మన ఫిఫ్త్ సెట్. నెక్స్ట్ అండి, మీషోలో చాలా కొత్తగా ఈ బీడ్స్కి మాల అయితే కనుక చాలా అంటే రీసెంట్ దాంట్లో బాగా కనిపిస్తుంది అనమాట. విత్ ఇయర్ రింగ్తో వచ్చి ఏమైనా ఉందా అండి క్వాలిటీ అసలు. ఇలాంటి కలెక్షన్ జ్యువెలరీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి బీడ్స్ టైప్ ఆఫ్ మాల అండ్ పర్ల్స్ అండ్ ఇట్లాంటివి చాలామంది చేయించుకుంటూ ఉంటారు కూడా. సో ఈ కాన్సెప్ట్లో ఒకసారి మీరు ట్రై చేయండి అండి. క్వాలిటీకి నాది గ్యారంటీ. ఆ బీడ్స్ కూడా భలే షైన్ గుడ్ క్వాలిటీలో వస్తున్నాయి.
విత్ ఇయర్ రింగ్తో అయితే కనుక ఇది మన 6th సెట్. నెక్స్ట్ మన 7th సెట్ అండి. కంటే స్టైల్ వచ్చేసి దానికైతే కనుక హెవీగా హ్యాండ్ మేడ్లో గుత్తి పూసల్లాగా అయితే కనుక ఈ రైస్ పల్స్ టైప్ ఆఫ్ బీడ్స్ అయితే కనుక వచ్చాయండి, లేయర్డ్ వైజ్గా. ఎంత బాగుంది కదా, బ్యాక్ సైడ్ చైన్తో వచ్చింది. అసలు యూనిక్గా కావాలనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి దానిలోనే ఇంతకుముందు నేను మీకు కంప్లీట్ లాంగ్ షేర్ చేశాను. ఇప్పుడు మీషోలో షార్ట్లో వస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా స్టాక్ దొరకదండి. అసలే సేల్ డేస్ అసలు పట్టుకోలేము కాబట్టి హరీ లేకపోతే దొరకదు. అంత చక్కగా ఉంది. ఇయర్ రింగ్ కూడా చక్కగా దీనికి తగినట్టుగానే వచ్చాయి. అండ్ ఒక్కటి చాలండి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నిండుగా. ఇది వచ్చేసి విక్టోరియన్లో నవరత్న టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఏ కలర్కైనా కానీ శారీ, గౌన్ లేకపోతే లంగా ఓణి దేనికైనా కానీ మీకు సెట్ అయ్యేటటువంటి మంచి ప్యాటర్న్, లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక విక్టోరియన్లో వచ్చిన న్యూ అప్డేట్. అయితే ఇది కొంచెం బ్రైడల్ టైప్ ఆఫ్ వాటికి కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి పాపిడి చైన్ కూడా వచ్చింది, పుష్ బ్యాక్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో బడ్జెట్ రేంజ్లో అంటే కనుక ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి. ఇట్లాంటి తొందరగా మనకి షైన్ కూడా తగ్గవు, నల్లగా కూడా అవ్వవు. నెక్స్ట్ అయితే మరొక సెట్ అండి. ఇది కూడా చాలా బాగుంది. దీని స్పెషల్ ఏంటంటే నాను థాడ్ పైన బీడ్స్తో వచ్చిందనమాట. సో నెక్ వరకు క్లాస్గా అలా లుక్ వైజ్ మనం క్రియేట్ చేసుకోవాలి, సింపుల్ లుక్ ఉండాలి, నిండుగా ఉండాలనుకున్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయండి. యాజ్ ఇట్ ఈస్గా అయితే కనుక ఇదే ప్యాటర్న్లో మనకు వచ్చిన ఇయర్ రింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక థ్రెడ్తో వచ్చింది. బాగుంది, నాకైతే నచ్చింది. మనకి సేమ్ గోల్డ్లో ఎలా వస్తున్నాయి అలాంటి ప్యాటర్న్. దీన్ని అయితే కనుక 3-in-1 కింద అయితే వాడుకోవచ్చండి. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకు వచ్చేసి థ్రెడ్ వచ్చింది. దీనిలో బోల్డ్ అని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరగా 7 to 8 కలర్స్ ఉన్నాయండి. నేనైతే కనుక ఈ బ్లూ కలర్ షేడ్ తీసుకున్నాను స్టోన్స్లో. సో ఈ 3 వేస్ ఎలా అంటే కనుక నెక్ పీస్ లాగా పెట్టుకోవచ్చు అండి. పిన్స్ పెట్టేసి మీరైతే కనుక బ్యాక్ సైడ్ మన హెయిర్ స్టైల్కి కూడా, హెయిర్కి యాక్సెసరీగా కూడా అలా వాడేసేసుకోవచ్చు. అండ్ మనకైతే కనుక ఇక్కడ కూడా అయితే కనుక ఇలా లేయర్డ్ వైజ్గా కూడా హెడ్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రంట్ హెయిర్కి అండ్ బ్యాక్ అండ్ మనకి నెక్ పీస్గా కూడా చక్కగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. సో మల్టీ యూజ్గా అయితే కనుక ఈ సెట్ నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది. మాలాలోనే సింగిల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక గోల్డ్ బాల్ అండ్ వైట్ కలర్ మోతీ బాల్ దాంతో అయితే కనుక వచ్చింది. పర్ల్స్లోనే సింగిల్గా షార్ట్ లెంత్ కాదండి, మిడ్ లెంత్ వరకు వస్తుండొచ్చు. సో ఇది కూడా అయితే కనుక మీకు నేను లెంత్ కూడా చూపిస్తున్నాను. సో సింపుల్ ఒక హుక్తో అయితే కనుక వచ్చింది. చక్కగా అయితే కనుక హ్యాండ్ మేడ్ మాల. దీనిలోనే డబుల్ స్టెప్ది కూడా తీసుకున్నాను, ఒకసారి అది కూడా చూపిస్తానండి. ఇది వితౌట్ ఇయర్ రింగ్. ఇది చూడండి, వైట్ అండ్ గ్రీన్. సో హాఫ్ ప్యాటర్న్లో వచ్చి మిడిల్లో అయితే కనుక గోల్డ్ కలర్ బాల్తోని చక్కగా అయితే కనుక అల్లారు. ఇట్లాంటివి మనం మార్కెట్లో చూసే ఉంటాము, షాప్స్లో చూసే ఉంటాము, చేయించుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు కదా. బెస్ట్ ప్రైస్లో ఉందండి, కట్టుతీగతో అల్లారండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది, క్రిస్టల్ వైజ్గా ఆ షైన్ క్వాలిటీ కూడా బీట్స్ బాగా వచ్చాయి. సో వితౌట్ ఇయర్ రింగ్స్ బాగుంది, స్టెప్ గోల్స్ లాగా. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక సెట్, ఇట్లా లోటస్ మనకి పెండెంట్ లాగా వచ్చేసి మిడిల్కో కూడా వచ్చినటువంటి కూడా పెండెంట్స్ వచ్చేసి అవే క్రిస్టల్ బీడ్స్తో వచ్చేసిందండి. విత్ ఇయర్ రింగ్తో వచ్చింది. హెవీగా భారీ రాణిమాల టైప్లో కావాలి అని అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. క్రిస్టల్స్ కాబట్టి మంచిగా షైన్ అవుతున్నాయి. బడ్జెట్ రేంజ్లో రాణిమాల. బ్యాక్ సైడ్ అయితే కనుక లైక్ థ్రెడ్ వచ్చింది, హెవీగా ఉంది. ఒక్క పీస్ వేసుకున్నా కానీ చక్కగా మెడ నిండుగా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక రైస్ బీస్ గుత్తి పూసల మాలతో అయితే కనుక చాలా గుత్తిగా వచ్చినటువంటి సెట్ అండి. మల్టీ ఇది కూడా. అండ్ బాగున్నాయి కదా, ఇట్లా గుత్తులుగా గ్రేప్స్ గుత్తుల్లాగా చాలా బాగా కనపడుతున్నాయి. సో ఇదొక సెట్ తీసుకున్నానండి. సో ఇదైతే కనుక విత్ ఇయర్ రింగ్తో వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్తో వచ్చింది. ఎవరైనా ఒకవేళ ఇలాంటి టేస్ట్కి రిలేటెడ్గా ఉంటే కనుక ఇలా చూడొచ్చు. కొంచెం షేడ్ అయితే రెడిష్ మిక్స్ మీద ఉందని చెప్పొచ్చు. సో మీరు కావాలనుకుంటే కనుక ఇలా తీసుకోండి అండి. ఇది వచ్చేసి అయితే కనుక మనకి సేమ్ డైమండ్ రిప్లికా అండి, కొంచెం డిజైనర్ స్టైల్. అలాగే స్టోన్ రిలేటెడ్గా వర్క్ లాంటివి వచ్చినప్పుడు మనం శారీస్ కట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవి చాలా బాగుంటాయండి. గుడ్ క్వాలిటీలో వచ్చింది, మంచి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ డిజైనర్ డైమండ్ రిప్లికా పీస్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. సూపర్ క్లాస్ ఉంటుందండి. కరెక్ట్గా రెడీ అయి పెట్టుకుంటే ఒక్క సెట్ చాలు. సూపర్ లుక్ అయితే కనుక మన సొంతం అని చెప్పొచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కావాలి అనుకుంటే కనుక ఇలా కూడా మన పేజ్లో షేర్ చేశాను. సో తప్పకుండా తీసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ అండి బ్లాక్ బీడ్స్లో అయితే కనుక ఇది మీషోలో చాలా లేటెస్ట్గా క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అండ్ కట్టుమాల తీగతో అయితే కనుక అల్లేసి చాలా చక్కగా అనిపించింది నాకు ఈ డిజైన్ చూడంగానే. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ అండి. సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. జర్నీలకు బాగుంటుంది, రెగ్యులర్ మీద ఆఫీస్ యూస్కి వీటన్నిటికీ కూడా బాగుంటుంది. చక్కగా లైట్ వెయిట్ సింగిల్ లైన్
నిండుగా ఉండేటటువంటి నాకు ఈ బ్లాక్ బీడ్స్ నచ్చింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే కనుక ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ఓన్లీ ఇయర్ రింగ్సే చూపిస్తాను. చిన్నలకైనా పెద్దలకైనా అందరూ కూడా పెట్టుకుంటే బాగుండేలాగా. ఇప్పుడు అందరూ కూడా స్టడ్స్ టైప్ ఇష్టపడుతున్నారు కాబట్టి వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసాయి. మీకు ఒక్కొక్కటిగా అయితే కనుక వాటిని చూపిస్తున్నాను. అందులో 2 అయితే మీ ముందు పెట్టానండి డిఫరెంట్ వెరైటీస్లో, చాలా బాగున్నాయి. ఇట్లా సింగిల్గా వైట్ స్టోనే అంటే అలా తీసుకోండి, మల్టీ అంటే కింద సైడ్ లాగా అలా కూడా తీసుకోండి. సో నెక్స్ట్ అయితే సేమ్ జోల్డ్ సిరీస్లో ఇందాక మనం ఒక 2 డిఫరెంట్ వెరైటీస్ చూసాం కదండి. ఇవి ఒక 2 వెరైటీ డిఫరెంట్ అనమాట. టోటల్గా ఇవ్వాలని మీకు 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్ అయితే కనుక చూపిస్తున్నాను. అన్నీ బాగున్నాయండి. ఏది నచ్చినా మీరు తీసుకోవచ్చు. కలెక్షన్ అన్నీ కూడా చాలా కొత్తగా, చాలా లేటెస్ట్గా వచ్చినటువంటివే తీసుకొచ్చాను. సో అన్నీ కూడా బాగున్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే నా శారీ డీటెయిల్స్ కూడా పెడతానండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏ కలర్ అయినా నచ్చి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. కంప్లీట్ ఫోటో కూడా సైడ్లో అయితే కనుక యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఏది నచ్చినా. పేజ్ ఫాలో అవ్వటం అస్సలు మర్చిపోకండి. ముందు ముందు వచ్చే వీడియోస్లలో కలెక్షన్ చూస్తే డెఫినెట్గా ఫిదా అయిపోతారు. అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక పేజ్ని ఫాలో అయిపోయి ఉండాల్సిందే. తెలుసు కదా, మళ్ళీ స్కిప్ అయిందనుకోండి, నేను కనపడను నా వీడియో వస్తుందో రాదో మీకు రికమెండేషన్లో నాకు కూడా తెలియదు కాబట్టి అలా ఒక సబ్స్క్రైబ్ చేసేసారంటే కనుక సో మీకు నేను డెఫినెట్గా ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటాను. కలెక్షన్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.